ఏపీ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు పెను ప్రమాదం ఉందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. 423 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తోందని ఆరోపించారు. నీళ్లు తరలించకపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచర్ల పాపం బీఆర్ఎస్దే అని అన్నారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టనివ్వమని అన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసే అలవాటు హరీష్ రావు మార్చుకోవాలని సలహా ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా. గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. మేమున్న సుమారు 21 నెలల పరిపాలనలో కృష్ణా నదీ జలాల్లో గోదావరి నది జలాల్లో తెలంగాణకి సరి అయిన వాటా వచ్చే విధంగా మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుంటూ హరీష్ రావు గారు. మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ, మన రాజ్యాంగం కానీ, మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది. వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు, దాని మీద అప్రైజలే జరగదు. అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్. బంకచర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయాన కేంద్ర ప్రభుత్వానికి వరబల్గా చెప్పినాం, లిఖితపూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటాను రాసిండు. 423 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. బనకచెర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, అదనంగా తీసుకునేది కావచ్చు. మొత్తం 423లో 112 టీఎంసీలు పైన ఆపుకుంటా. గోదావరి నది జలాల్లో మన నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 తీసుకోండి, మీరు తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పుకొని వచ్చిన వీళ్ళు 10 ఏళ్ల పాటు. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? అవాస్తవాలు మాట్లాడి ఏదో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను సలహా ఇస్తున్నా. బంకచెర్ల అంటున్నాడు. బంకచెర్ల ప్రాజెక్టులో మేము పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని విధాలుగా వ్యతిరేకించినాం. గోదావరి మీద ఉన్న కో బేసిన్ స్టేట్స్ అన్నీ కూడా తెలంగాణ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అదేదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డిపిఆర్ తయారు చేసిన వాళ్ళు టెండర్ పిలిస్తే అదేదో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనట్టు మాట్లాడుతున్నాడు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. కర్ణాటక ఆల్మట్టి హైటు పెంచే విషయంలో కూడా అన్ని విధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ సిటీ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలోనే ఎంతో పేరున్న హైదరాబాద్ కమిషనరేట్ ప్రతిష్టను మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రజలతో మమేకమై మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు సిపి సజ్జనార్.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లోనే మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. బిల్డింగ్ ఓనర్ను బెదిరించి 5 లక్షలు వసూలు చేసిన శ్రీనాథ్ రెడ్డి ఇంకా 5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేసి జైలుకు తరలించారు. హైదర్ షా కోర్టులో 160 గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకున్నాడు యజమాని. అయితే అనధికారికంగా 100 గజాల స్థలంలో సెల్లార్ తవ్వాడు. దీంతో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి తనను బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగా ఓనర్ ఆరోపిస్తున్నాడు. నా పేరు నానాజీ మాస్టర్ అండి, లెక్చరర్ అండి, చైతన్య కాలేజ్. అయితే నేను ఒక 210 స్క్వేర్ యార్డ్స్ హైదర్ షా కోట్లో కొన్నాను. అది ఓల్డ్ బిల్డింగ్ ఉండేది, దాన్ని డిస్మాంటిల్ చేసి ల్యాండ్ నాకు ఇచ్చారు. 64x30 ఇచ్చారు. అది నేను కట్టుకోవడానికి స్టార్ట్ చేసినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి అన్న ఆయన వచ్చి కట్టడానికి వీల్లేదు, నాకు డబ్బులు ఇస్తేనే కానీ అవ్వదన్నారు అని నన్ను ఆగస్టు 28న 26న కానీ నన్ను నా కార్లోనే ఎక్కి తీసుకెళ్ళి సెంటర్లోనే తీసుకెళ్ళి 10 lakhs ఇస్తేనే కానీ నేను వదలను, ఏం లేదంటే మాత్రం నేను ఇక్కడే పెట్టేస్తాను, మా ఏరియాకి వచ్చి నాకు చెల్లి కంటే నువ్వు కట్టేస్తావా అన్నారు. ఇంకా ఆయన తప్పించుకోవడం కోసం నేను 2, 3, 4, 5 అలాగా ఇచ్చేసాను. ఆఖరికి అతన్ని తప్పించుకొని నేను వెళ్ళిపోవడం కోసం మళ్ళీ నా కార్లో కూర్చొని నన్ను ఫిట్ పట్టుకుంటే ఇక నేనేం చేయాలో తెలియక 7 lakhs కమిట్ అయ్యి నేను క్యాష్ తెస్తానని చెప్పి వెళ్ళిపోయాను. మీ అందరికీ తెలుసు 7 lakhs క్యాష్ నా చేతిలో, మన చేతిలో ఎవరి దగ్గర ఉండదని. నేను ఓన్లీ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ పర్సన్ నేను అట్లా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు చేసి మనుషులు పెట్టి నా వర్క్ గత 4 నెలలుగా నన్ను వర్క్ ఆపేస్తున్నాడు. నేను ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేశాను, బ్రదరు ఇది అది. నా కొడుకు జి సందీప్ కుమార్ యాదవ్ ఎంత రిక్వెస్ట్ చేస్తాలో, బ్రదరు మంచి నీళ్ళు కొట్టుకుంటున్నాం, మమ్మల్ని 10 లక్షలు అడగడం అంటే 10, 8, 7, 5 ఆఖరి చివరికి 4.8 దగ్గరికి వచ్చి ఆగాడండి ఆయన. అది కూడా మేము ఇచ్చుకోలేమంటే ఉదయం 11 గంటలకల్లా నువ్వు తెచ్చి ఇవ్వకపోతే మాత్రం నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను తీసుకొచ్చి లోపల కుమ్మేస్తాం. హైదరాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియంలో సింగరేణి పెవిలియన్ను ఆ సంస్థ సీఎండీ బలరామ బిర్లా సైన్స్ సెంటర్ చైర్పర్సన్ నిర్మలా బిర్లా ప్రారంభించారు. సింగరేణి మేడ్పల్లిలోని ఓపెన్ కాస్ట్ గనిలో 110 లక్షల సంవత్సరాల నాటి స్టెగోడాన్ రకం ఏనుగు దంతాలు, దవడ ఎముకలు లభించాయని తెలిపారు. డైనోసార్ యుగానికి చెందిన శిలాజ కల్ప కూడా దొరికిందని అన్నారు. ఈ అవశేషాలను హైదరాబాద్లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో సందర్శకులు చూసే విధంగా ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏనుగులు గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంచరించి 6000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన స్టైగోడాన్ జాతికి చెందినవని సైంటిస్టులు నిర్ధారించారని తెలిపారు సింగరేణి సీఎండీ బలరాం. ప్రజల్లో, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో బిర్లా సైన్స్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అభినందించారు. దేశంలో విజ్ఞాన ప్రాచుర్యానికి బిర్లా సంస్థలు, ఇస్రో, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అటామిక్ ఎనర్జీ కమిషన్ వంటి సంస్థలతో పాటు సింగరేణి సహకరించడం గర్వకారణమని అన్నారు సీఎండీ బలరాం. సినీ హీరో సాయి దుర్గ తేజ్ టీ హబ్ లో సందడి చేశాడు. ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ జీ పేరుతో స్టూడెంట్ ట్రైబ్ నిర్వహించిన ఆటో ఎక్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బైక్ రైడింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఓవర్ స్పీడ్ గా వెళ్లకుండా తమ జీవితంతో పాటు కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు సాయి దుర్గ తేజ్. ఇక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇన్నోవేషన్, ఎనర్జీతో పాటు ఉద్యోగ అవకాశాలపైన కూడా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఆర్గనైజర్స్. I laugh in the most serious situation. అంటే నాకు స్కూల్లో I was a very outstanding student అన్నమాట.
I used to stand out of the class a lot of times. So I was the most outstanding student ever in my life. So అలాగా నేను నవ్వడం వల్ల నేను చాలాసార్లు ఐ గాట్ స్టక్ ఇన్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. చాలా నవ్వుతూ వచ్చాను. సో చాలామంది అడిగారు మీరు ఎందుకు హాస్పిటల్ వెళ్ళారు అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి సన్నగా అవడం కోసం వెళ్ళాను అని చెప్పాను. నేను ఎవరికి నేను కొమ్మలో ఉన్నాను 2 weeks అని చెప్పలా. జస్ట్ టు టెల్ దెమ్, జస్ట్ టు మేక్ ద సిచ్యువేషన్ లైటర్, I said that I want to put my legs on top of my legs. So I to cross my legs. So I went into the hospital. So I make everything into like a comedy. And what is life all about? Laughing at your failures and raising up with a smile on your face towards life and overcoming your fears. This very helmet actually saved my life. So guys, students, yaro, आप प्लीज़ हेलमेट पहन लीजिए. अरे ఏం రా వేసుకోండి హెల్మెట్, వేసుకోండి రా బాయ్. అలా కామ్ కూర్చుంటే ఎలాగా బైక్ మీద కూర్చుంటే సరే, కానీ బైక్లో కూర్చున్న తర్వాత మరి ఫోన్లు చూస్తారు, అవి చూస్తారు, పక్కన అమ్మాయిని చూస్తారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి అని చెప్తాను. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ప్రభుత్వ పథకాలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నవీన్ యాదవ్ కు సూచించారు బట్టి. ఉప ఎన్నికలలో విజయం సాధించి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పారు బట్టి విక్రమార్క. గ్రేటర్ హైదరాబాద్ చింతల్లోని భగత్ సింగ్ నగర్లో పట్టపగలే చోరీకి యత్నం చేశాడు ఓ దొంగ. తాళం వేసుకున్న ఇంట్లోకి వెళ్లాడు. కింద ఇంట్లో చప్పుడు రాకుండా భవానీ అనే బాలిక దొంగను పట్టుకునేందుకు యత్నించింది. బాలికను గమనించిన దొంగ పారిపోయాడు. భవానీ మాత్రం దొంగను పట్టుకునేందుకు కొద్ది దూరం అతన్ని వెంబడించింది. బాలిక ధైర్య సాహసాలను స్థానికులు ప్రశంసించారు. తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్నటువంటి ఇల్లులను టార్గెట్ చేసుకుని అయితే దొంగతనాల్లో పాల్పడుతున్న సందర్భంలో అనూహ్యంగా మనం ఒకసారి గమనించవచ్చు. కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి చింతల్ భగత్ సింగ్ నగర్లో మాత్రం ఒక వింత ఘటన జరిగింది. మనం ప్రస్తుతం చోరీకి పాల్పడినటువంటి వ్యక్తిని ఇది సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయినటువంటి దృశ్యాలనే జరిగినటువంటి ఇంటి వద్ద అయితే ఉన్నాం. మనం ఒకసారి చూస్తే ఇటు భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఒక ఇంటి వద్ద తాళం వేసి ఉండడానికి గమనించినటువంటి దొంగ ఇటు దొంగతనానికి పాల్పడుతున్న సందర్భంలో మనం ప్రస్తుతం ఈ ఇల్లును చూడవచ్చు. ఈ ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో దొంగతనం చేస్తున్న సందర్భంలో పై ఫ్లోర్లో రెంట్కుంటున్నటువంటి ఒక బాలిక అయితే ఆ దొంగను గుర్తించడం జరిగింది. సో దొంగను గుర్తించిన అనంతరం ఇంట్లో ఎవరు లేని సందర్భంలో ఏం చేస్తున్నారని ప్రతిఘటించిన సందర్భంలో అయితే దొంగ పారిపోయినటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. పక్కనే ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి మనం ప్రస్తుతం ఈ ఇంటి వద్దే ఉన్నాం. దొంగతనం జరిగినటువంటి ఒక తీరు గురించి ఒకసారి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి బాలికనైతే అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం పేరు, నీ పేరు, ఏం చదువుకుంటా ఉన్నావు? భవాని, నా పేరు 6th క్లాస్ చదువుకుంటున్నా. 6th క్లాస్ చదువుకున్నావు. అసలు ఏం జరిగింది? అసలు దొంగతనానికి వచ్చిందని నీకు ఎలా తెలిసింది? అసలు నువ్వు ఎలా గుర్తించావు అతను? నేను ఏటీఎం కార్డు తీసుకొని కిందికి వస్తుంటుంటే సౌండ్ వచ్చింది. ఇంట్లో సౌండ్ వస్తే ఇంకా ఎవరు అనేసి నేను ఇంట్లోకి వెళ్ళిన. ఇంట్లోకి వెళ్తే ఆయన ఉండి ఉమ్మాంటి కోసం వచ్చినాను అన్నాడు. ఉమ్మాంటి కోసం వచ్చినా అనగానే ఆంటీ లేదనేసి చేతులు జేబులు చెక్ చేసిన. ఫస్ట్ చేతులు పట్టుకొని చెక్ చేయగానే ఇంట్లో ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చినావు ఇటుకి అనగానే పోవే అనుకుంటే దొబ్బేసి వెళ్ళిండు. వెళ్తే నేను ఆయన వెంటనే ఉరకంగానే ఆయన అటు ప్రణవ్ స్కూల్ సైడ్ వెళ్ళిపోమంటే ఒక ఆంటీని పట్టుకోమంటే పట్టుకోను, మీరు పట్టుకుంటాను పట్టుకో లేకపోతే లేదు అని అన్నది. అనగానే నేను ఇంటికి వచ్చి డాడీకి మమ్మీకి చెప్పిన. డాడీకి మమ్మీకి చెప్తే సీసీటీవీ కెమెరా ఫోటోస్ చెక్ చేసిర్రు. సో భవానీ, నువ్వు 6th క్లాస్ చదువుతున్నావు అంటే దొంగను చూడగానే నీకు భయం వేయలేదా మామూలుగా? భయం ఏం కాలేదు. ఎప్పుడు ఎవరో ఒక్కరు వస్తుంటారు అనేసి నేను లోపలికి వెళ్ళిపోయినా. అంటే మామూలుగా ఆ ఇంట్లో ఉన్న దొంగ నువ్వు ఎట్లా గుర్తించినావు అసలు? ఎందుకంటే ఆంటీ చెప్పులు లేవు, ఎవరు లేరు, తాళం ఎక్కడంటే ఆడ పడేసిర్రు. దానికి నేను ఇంట్లోకి పోయి అడిగిన. అంటే అడిగిన సందర్భంలో ఇతను గొడవ దిగిండా దొంగ? జరగవే అని అన్నాడు. నేను గట్టి పట్టుకొని చేబులో అన్ని చెక్ చేసిన. అయితే దొబ్బేసిండు. ఇక్కడ దాకా తీసుకొస్తే దొబ్బేసిండు. దొబ్బేయంగానే వెళ్ళిపోయిండు ప్రణవ్ స్కూల్ సైడ్. నేను వెళ్ళిన ఆయనంట. సరిగ్గా అదే సమయంలో నువ్వు ఎందుకు వచ్చినావు కిందికి అసలు? బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకొని కిందికి వచ్చిన. సో మొత్తంగా చూస్తే చెప్పండి, అసలు మీ పాప ఆ సందర్భంలో కిందికి వచ్చిందా అంటుంది. సో దొంగను కూడా పరిగెత్తించినటువంటి మీకేం విషయం చెప్పింది? నేనైతే కింద ఆమె పట్టుకోలు తెచ్చుకుంటాను ఏటీఎం కార్డు ఇచ్చానండి నేను.
కింద నుంచి అరుస్తుంటే ఏమనుకోండి పిన్ కోడ్ నెంబర్ చెప్పమని చెప్తుందేమని చెప్పి నేను కింద నుంచి అరుస్తుంది అనుకో, నేను ఇంట్లో ఉన్నా అరుస్తుందేమో అట్లా అనుకున్నా. కానీ ఆమె వచ్చి మళ్ళీ ఇట్లా దొంగలు పట్టారని చెప్పేసి మాకు తెలియదు. ఆమె వచ్చి చెప్తా కానీ మేము అందరికి ఇందుకు వచ్చి తాళం తీసుకొని ఇంటి వరకు ఫోన్ చేసాం, మేమే చేసాం కాల్స్. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్ని చెక్ చేసాం. వాళ్ళ ఆయన గిట్ట వచ్చాడు, చూస్తే అమౌంట్ ఉంది, బంగారం అన్నీ ఉన్నాయి. అంటే బంగారం అమౌంట్ అంటే మీకు ఏమైనా చెప్పినారా ఓనర్స్ ఎంత ఉంది? చెప్పారు బంగారం ఉంది. ఏడిస్తే ఇంకా ఈమె లాక్ తీసింది, చూస్తే వాళ్ళ ఆయన గిట్ట వచ్చాడు. బంగారం మొన్నే అంటే లేటెస్ట్ కొనరాళ్ళు, బంగారం అయితే ఇంట్లో ఉంది. ఎంత బంగారం? 3.5 ఉందంట బంగారం. ఇంట్లోకి ఆమె నేను గిట్ట పక్కే ఉన్నా కానీ మొత్తం చెక్ చేసింది ఆమె. ఆ తర్వాత ఈ దొంగ గురించి ఫిర్యాదు చేసినారా వీళ్ళు ఓనర్స్ కానీ మీరు కానీ? కంప్లైంట్ ఇచ్చాం, పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేసారు అంతవరకు. కానీ సో మొత్తంగా చూసినట్లయితే ఇటు బాలిక ఏదైతే ఇంట్లో దొంగతనం జరుగుతుందని ఆ ఇంటి యజమానులు లేకపోవడంతోనే ఆ ఇంటి యజమానులను పిలిచిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తిని గమనించినటువంటి ఒక బాలిక భవానీ అయితే వెంటనే ఏదో దొంగతనం జరుగుతున్నట్టుగా ఊహించి అతన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించే సందర్భంలోనే ఇటు బాలికను కూడా ఇటు నెట్టివేస్తూ బాలికతో ఘర్షణకు కూడా పాల్పడినట్లయితే బాలిక చెప్పడాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే వెంటనే ఇటు జేబులను కూడా చెక్ చేసిన సందర్భంలో ఎలాంటి దొంగతనానికి పాల్పడకపోగా భయాందోళనతో పరుగులు తీస్తున్న క్రమంలో ఇదే దారి మనం ఒకసారి చూడవచ్చు. ఈ ఇంట్లో నుంచి ఇలా బయటికి వచ్చి ఇదే దారిలో ముందుకు వెళ్తున్న క్రమంలో ఇటు బాలిక కూడా దొంగను ఇటు పట్టుకునేందుకైతే పరిగెత్తినటువంటి విజువల్స్ కూడా మనకు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. సో బాలిక పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాను దొరకకుండా ముందుకెళ్ళడం జరిగింది. మార్గ మధ్యంలో కొంతమందికి చెప్పినప్పటికీ కూడా వారికి ఈ విషయం తెలియకపోవడంతో దొంగగా భావించైతే గుర్తించకపోవడంతో అతన్ని వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటు బాలిక చేసినటువంటి సహనాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. తను సాహసించి ఇటు దొంగను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది కూడా కొంత గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే 6వ తరగతి చదువుతున్నటువంటి బాలిక భవానీ ఇటు దొంగను దొంగగా గుర్తించి అదేవిధంగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం పట్ల అయితే కాలనీ వాసులందరూ కూడా ఇటు బాలిక భవానీని ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. సో బాలిక ఇటు గమనించిన క్రమంలోనే ఇంట్లో ఉన్నటువంటి నగదు కానీ బంగారం కానీ చోరీకి గురి కాలేదని చెప్పి కూడా ఇంటి ఓనర్స్ చెప్పినట్లయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఈ దొంగతనం మొత్తం గమనిస్తే బాలిక అలర్ట్ అవ్వడం కారణంగానే ఇటు లక్షలాది రూపాయల విలువ చేసేటువంటి నగదుతో పాటు బంగారం కూడా ఇటు సేవ్ అయిందని అయితే ఇటు ఓనర్స్ చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రశాంత్ రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక స్టే ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న బంద్ నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని 50% సీలింగ్ విధానం బీసీల రిజర్వేషన్లకు ఎందుకు అడ్డుపెడుతున్నారని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. త్వరలోనే తెలంగాణ ఉద్యమం తరహాలోనే మిలియన్ మార్చ్ లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు ఆర్ కృష్ణయ్య. 42% బీసీ రిజర్వేషన్ల కేసుపై అందుకు వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పు నిరసనగా ఈ నెల 14న బీసీ సంఘాలు అన్ని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ బంద్కు మద్దతుగా ఈరోజు 22 ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు అందరూ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ, అడ్వకేట్ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసుపై స్టే ఇవ్వడం అనేది దుర్మార్గం. ఎట్టిస్తారు స్టే? ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, కోర్టులు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాలలో ఇంకొక రాజ్యాంగబద్ధమైన సంస్థ స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఈ స్టే సుప్రీంకోర్టు తీర్పుకే వ్యతిరేకం. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న పెద్ద ఎత్తున బంద్ జరపడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఎలక్షన్ కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు అధికారులు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ టీమ్స్ 24 గంటల పాటు కూడా పనిచేస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వెహికల్స్ ను చెకింగ్ చేస్తున్నారు పోలీసులు. తనిఖీలు చేయాలని, అనుమానాస్పద వాహనాలు కనిపించినా, డబ్బు తరలించినా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో ఎన్నికల బృందాలు ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. అటు పోలింగ్కు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలో 1967 పొలిటికల్ పోస్టర్స్, వాల్ రైటింగ్, బ్యానర్స్ తొలగించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఉప ఎన్నికల్లో ప్రలోభాల కట్టడికి పనిచేయాలని అధికారులను ఆదేశించారు ఆర్వీ కర్ణన్. జిల్లా ఇంటెలిజెన్స్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నగదు, మద్యం, నిషేధిత పదార్థాలు, ఉచిత బహుమతులు వంటి ప్రలోభాలను కట్టడి చేయాలని సిబ్బందికి సూచించారు. 24 గంటల పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్, వీడియో సర్వైలెన్స్ బృందాలు యాక్టివ్గా ఉండాలని ఆదేశించారు. అనుమానిత లావాదేవీలు, విలువైన వస్తువుల కదలికపై నిఘా పెట్టాలన్నారు. వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు ఆర్వీ కర్ణన్. ఓటరు జాబితాలో పేరుండి ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడీలలో దేనినైనా సిబ్బందికి చూపించవచ్చన్నారు. ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, బ్యాంకు, పోస్టాఫీస్ పాస్బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, పాస్పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన డిజేబుల్ ఐడి కార్డుల్లో ఏ ఒక్కటైనా కలిగి ఉండాలని సూచించారు ఆర్వీ కర్ణన్. హైదరాబాద్ బంజారా భవన్లో సెక్టర్ ఆఫీసర్స్, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్వీ కర్ణన్. ఎన్నికల విధులు, బాధ్యతలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఆర్వీ కర్ణన్. ఎస్పెషలీ టు ఎనీ పొలిటికల్ పార్టీ క్యాండిడేటో లేదన్నా వారి ఏజెంటో అక్కడ కార్యకర్తావు ఇలా బిఎల్ఏస్ అలా మీరు ఇచ్చారన్నా మీ మీద జాబ్ పోతే మళ్ళీ క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తాం. రెండవది, ప్లీజ్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఆల్రెడీ ఏసీ ఎలక్షన్ గారు చెప్పిన ప్రకారం ఇట్ షుడ్ గివ్ టు ద కన్సర్న్డ్ ఓటర్. ఆయన లేదు, ఆ ఇంట్లో ఇంకో ఆయన ఆయన కూడా ఓటర్ ఉండాలి, అది కూడా అడల్ట్ ఉండాలి. మళ్ళీ వారి ఇంట్లో ఎవరు లేదు, పిల్లలకి ఇచ్చి వచ్చాము, అదన్నీ కాదు. దే షుడ్ ఆల్సో బి అన్ అడల్ట్. మళ్ళీ ఎవరు మొబైల్ అలౌ చేస్తాను ఏం చేస్తారు, అక్కడ వెళ్ళి సెల్ఫీ తీసుకుంటారు, స్టేటస్లో పెట్టుకుంటారు, నేను ఓటు వేసాను చెప్పి అన్నీ చూపిస్తారు. అది కూడా నేరమే. వాడు సొంత ఫోటో కూడా పెట్టినా కూడా నేరమే. లేదన్నా వాడు రీల్స్ చేస్తాడు నేను ఎలా ఓటు వేస్తానని చూపడానికి. మరోవైపు జూబ్లీహిల్స్ బై పోలింగ్ కు కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎన్నికల బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆర్వీ కర్ణన్ ఆదేశాలిచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో విధులు నిర్వర్తించాలన్నారు ఆర్వీ కర్ణన్. నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ జరగనుండగా 14న యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగనుంది. జామాకులు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న లీవ్స్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. ఇళ్లల్లో విరివిగా ఉండే ఈ జామ చెట్ల ఆకులను ఈ-కామర్స్ సంస్థలు అమ్ముతున్నాయి. 100 కోట్ల బిజినెస్ అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. జామ ఆకులకు ఎందుకింత డిమాండ్, వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలున్నా తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కాయలందు జామకాయ రుచి వేరు. ఎంత మధురంగా ఉంటుందో అన్ని ఔషధ విలువలు ఉంటాయి. జామ ఆకుల్లో ఔషధ గుణాలు ఉండటంతో డిమాండ్ ఏర్పడింది. జామ ఆకుల పొడిని ఎన్నో రకాలుగా వాడుతున్నారు. ఒకప్పుడు విరివిగా లభించే ఈ జామ ఆకులను ఈ-కామర్స్ సంస్థలు విక్రయిస్తున్నాయి. 100-300 గ్రాముల్లో పౌడర్ ప్యాకెట్స్ అమ్ముతుంటే 30 లేదా 50 ఆకులు గల ఒక ప్యాక్ని 300 రూపాయలకు అమ్ముతున్నారు. జామ చెట్టు నేనే పెట్టిన, చిన్నగా ఉన్నప్పుడు చిన్న చెట్టు పెట్టేసిన, విత్తనాలు వేసిన దాన్ని. తింటాం, నీళ్ళలో మసల పెట్టుకొని తాగుతాం. అది మంచిది షుగర్కు. చింతపండుకి ఇట్లా ఏం లేదు, నీళ్ళలో మసల పెట్టుకొని డికాషన్ లెక్క తాగాలి. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు, కానీ అందరికి చెప్తాను, నేను తాగితే కూడా మంచిదంట, లేకున్నా కూడా తాగాలంట. రోజు డికాషన్ లెక్క వెళ్తుంది. లేత ఆకులు స్వామి, ముదురాకులు కాదు, లేత తెంపుకొని అవి డికాషన్ లెక్క మసల పెట్టుకొని రోజు 4 ఆకులు వేసుకొని తాగాలి.
జామ ఆకులను చింతపండుతో కలిపి తినటం వల్ల లేత జామాకులను వేసి ఉడికించిన నీళ్లను తాగడంతో దంత సమస్యలు రావన్నారు ప్రజలు. వీటితో జీర్ణ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. గ్యాస్తో బాధపడే వారికి జామాకులతో ఉపశమనం కలుగుతోందన్నారు పబ్లిక్. నేను చిన్నప్పుడు తినేవాడిని, చాలా సార్లు తిన్నాను, కానీ ఈ మధ్యకాలంలో తింటలేను. అప్పుడు మా తాత చెప్పినప్పుడు తిన్నా, మోహన్ రెడ్డి. మా తాత చెప్తుండే ఇట్లా బాగుంటుంది టేస్ట్, అంటే టేస్ట్ కోసం తిన్నా. అవును, నేను కూడా చూసా రీసెంట్గా. అది దాన్ని మనం ఎప్పుడు పర్చేజ్ చేయలే, షుగర్కి దానికి దేనికి. ఎక్కువగా బయట ఆహారం తినలేని పరిస్థితులు వచ్చాయి. కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో న్యాచురల్గా దొరికే వాటిని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇళ్లల్లో విరివిగా దొరికే ఈ జామాకులను అమెజాన్ లాంటి పెద్ద సంస్థలు అమ్మటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు పబ్లిక్. మేము జామ చెట్లు అప్పుడప్పుడు తింటుంటాం. పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే జామాకులు తింటే హెల్త్కి మంచిది. సో ఆకు తింటాం, నెక్స్ట్ వాటర్ కూడా హీట్ చేసి తాగుతామండి. ఇంకా మాతో పాటు మా కాలనీలో పిల్లలు అందరూ ఉంటారు కదా, పిల్లలకు కూడా అలవాటు చేసాము. పిల్లలు కూడా అప్పుడప్పుడు తింటారు. మేమైతే జామాకులు హెల్త్కి మంచిదని ఇంటి దగ్గర చెట్లు పెంచుకొని తింటుంటాం ప్రతి ఒன்று. నా పేరు అయితే లోకేష్. ఇప్పుడు మా ముంగటమ్మమ్మ జామకాయ లీవ్స్ తినమని అయితే చెప్పింది. అది హెల్త్కి మంచిదని చెప్పింది. అవి ఇక్కడ అయితే చాలా ఉన్నాయి మా కాలనీలో చెట్లు. టేస్ట్ బాగుంటుంది. ఉప్పు ఇంకా కారము చింతపండు వేసుకొని తినాలి. జామాకులని ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో పాటు మెడిసిన్స్, కాస్మెటిక్స్లోనూ ఉపయోగిస్తున్నారని తెలిపారు ఎక్స్పర్ట్స్. జామాకులను గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్లకు పైగా మార్కెట్ జరగగా 2033 వరకు 5000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. వాక్ స్వాతంత్ర్యం పేరిట హద్దులు మీరి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని డిమాండ్ చేశారు. త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఆ నటుడి సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామని అన్నారు. నటుడు శ్రీకాంత్పై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని అన్నారు బల్మూరి వెంకట్. ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ అని చెప్పి ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాక్టర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు, వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస, సత్యాగ్రహం వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరమో గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులు అనేటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటలపైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది, కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి. తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి. వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిసి వారిపైన ఏదైతే ఇటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకునే విధంగా వారికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్, దానితో పాటు దిల్ రాజు గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తిని ఫిల్మ్ ఇండస్ట్రీకి శాశ్వతంగా బహిష్కరించాలి. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించిన ఇష్యూలో అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయంపై విజిలెన్స్ విచారణ చేయించి రిపోర్టు తెప్పించుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ రిపోర్టులో తేలింది. కోర్టు వివాదాల్లో ఉన్న 573, 574 సర్వే నెంబర్లలోని భూమికి సెల్ఫ్ అసెస్మెంట్తో 10 పెద్ద బిల్డింగ్లలో 80 ఫ్లాట్స్ ఉన్నట్టు చూపించి నంబర్లు కేటాయించినట్లు గుర్తించారు. మేము 2003లో అల్వాల్లో 573 సర్వే నంబర్లో 3 ఎకరాలు 24 గుంటలు మేము కట్టుకున్నాము.
తర్వాత 2004లో 573, 574లో ఒక 5 ఎకరాలు కొనుక్కున్నాం. ఈ 3 ఎకరాల 24 గుంటలు అది యూఎల్సీలో లేదు, క్లియర్ ల్యాండ్. దాంట్లో ఎవరి ఆబ్జెక్షన్ లేదు. మనం యూఎల్సీ ఎన్ఓసీ తీసుకున్నాము, అన్ని ఎన్ఓసీలు ఉన్నాయి. ఈ 5 ఎకరాల ల్యాండ్లో అది యూఎల్సీలు ఉన్నది. ఆ యూఎల్సీ కోసము మేము కోర్టుల కేసులు నడుస్తున్నాయి. 2007లో జనార్దన్ రెడ్డి ఆ ల్యాండ్ని కొట్టేయాలని ఆయన ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయనే మేము కోర్టులో కొట్లాడుతున్నాము. ఆయన ఓడిపోయిండు కోర్టులో. ఓడిపోయిన తర్వాత అది ఇంకెవరికన్నా అమ్మాలి, అది రిజిస్ట్రేషన్ చేయాలని ఒక పెద్ద ప్లాన్ తోటి ఒక ప్లాటింగ్ చేసి చాలా మందికి సేల్ చేయాలని ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడిగి తిరుగుతుంది. మేము దాన్ని అది కోర్టు ఆర్డర్ కింద పెట్టి అది రిజిస్ట్రేషన్ కాకుండా మేము ఆర్డర్ పెట్టినాం, ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఇది ఎటైనా రిజిస్ట్రేషన్ కాదని ఈ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన దగ్గరికి తిరుగుతుండే. ఆయన శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి మాకు డౌట్ వచ్చి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి నేను కంప్లైంట్ ఇచ్చిన. శ్రీనివాస్ రెడ్డి సార్ ఆయన ఏదో హౌస్ నంబర్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసింది. మీరు 80% దాన్ని హౌస్ నంబర్లు ఇవ్వద్దు, దీంట్లో ఇన్ని కోర్టు కేసులు ఉన్నాయి, ఆయనకు డాక్యుమెంట్ లేదు, ఫేక్ డాక్యుమెంట్. ఆయన మీద దాదాపు 25-30 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆయన మీద అల్వాల్ పోలీస్ స్టేషన్లో మా సైట్కి ఎప్పుడు వచ్చినా కానీ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్లు చేశారు. మీరు ఆయనకి దయచేసి ఇవ్వకుండా అని అన్ని కాపీలు, ఈ కోర్టు ఆర్డర్స్, ఆయన ఫేక్ డాక్యుమెంట్ అన్నీ ఆయనకు సబ్మిట్ చేసినాక మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ ఒక 4 రోజులకు మళ్ళీసారి కూడా ఇచ్చేసినాక నేను ఇయ్యను అది ఇదని అన్నాడు ఆయననే. తర్వాత ఒక 4 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ అది స్లాట్ బుక్ అయింది. స్లాట్ బుక్ అయిందని మాకు తెలియగానే నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి మీరు ఎలా చేస్తారు ఇది అని అంటే వాళ్ళు ఉండి ఇది హౌస్ నంబర్లు ఉన్నాయి అని అన్నారు. హౌస్ నంబర్ ఉన్నాయని అంటే నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేసిన హౌస్ నంబర్ కోసం చేస్తే వాళ్ళు మాకు ఇస్తే నేను హౌస్ నంబర్. దేశాభివృద్ధి యువత చేతిలో ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తెలుగు భాష కళ్ళ లాంటిదని, ఇతర భాషలు కళ్లద్దాల లాంటివని చెప్పారు. ఉన్నత విద్య పూర్తి చేసినప్పటికీ ప్రతి ఒక్కరూ మాతృభాషపై మక్కువ పెంపొందించుకోవాలని సూచించారు. హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ విమెన్స్ కాలేజీలో 45వ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు వెంకయ్య నాయుడు. 2027 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు. Wherever I go, I try to speak in mother tongue first. Then later, of course, the language, either Hindi or English, because I feel everybody should respect their mother tongue. Mother tongue is like eyesight. The other languages, including English, are spectacles. If you have eyesight, spectacles will work. If you don't have eyesight, spectacles will not work. So one should respect his or her mother tongue. Going around the country, addressing students, youth, agricultural community, cultural organizations, in order to share my experience with them. That's why, and someone asked me, sir, you are continuing speaking also. I told them politely, పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు అని చెప్పారు వాళ్ళు. Ours is a great country. We have a great heritage, great culture. We should feel proud of our country, and we should feel that we are all daughters and sons of this great motherland, India, that is Bharat. I am pleased to be there here today amidst you all on this joyous occasion. Graduation is an important occasion in life. This marks a milestone that celebrates not only the culmination of years of study, effort, and perseverance, but also the beginning of an exciting new career, and it becomes a new chapter in your lives. Therefore, I am very happy to be part of this 45th convocation, in which 58 gold medals are being awarded to both postgraduate and undergraduate students. I compliment them. Students are agents of change who will guide the nation's future in a rapidly developing Bharat.
India is moving forward. World also is moving faster. I am happy. India once upon a time was known as Viswa Guru. Students from across the globe, they used to come here and study in Nalanda, Takshashila, Vikramshila, those prestigious institutions. Huan Song, Pahian, the Chinese travelers, they